శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ. ఓం మేధా దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. బ్రహ్మసూత్ర శంకర భాష్యం భూమాదే కరణంలో 9వ భాగంగా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగంలో ఏం చెప్పుకున్నాం. శృతి అనేది ఒక స్పష్టంగా, అతివాదిత్వం అనేది అది ఒక సత్యం చేత చెప్తుందని చెప్పుకున్నాం. కాబట్టి ప్రాణాన్ని గ్రహించే పక్షంలో ప్రాధాన్యం అనేది శృతిని తోసిపుచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఏదైనా చెప్పామంటే శృతి బలమైందని ఒక శాస్త్ర సిద్ధాంతం. కాబట్టి శృతి చేతే ప్రకరణాన్ని చెప్పాలి, బాధించాలి, కానీ ప్రకరణం చేత శృతిని బాధించకూడదు. కాబట్టి ఏదైనా ఒక విషయం చెప్పుకున్నప్పుడు కానీ అని ప్రయోగించామంటే అంటే వెనుకటి దానికంటే ఒక వేరేంది ఒకటి ఉందని అర్థం. కాబట్టి ఇక్కడ సత్యం చెప్పటం గురించే ఒక ప్రయత్నం చేయడం. కాబట్టి అక్కడ అలా అంటే కొత్త విషయంగా దాన్నే కొత్త విషయంగా చెప్పడం వెనుక చెప్పిన దానికంటే భిన్నంగా మరొక విషయం చెప్పటం కోసం సూచిస్తుంది. ఒక వేదం చదువుకున్న వాళ్ళ గురించి ప్రశంసిస్తూ కూడా మళ్ళీ ఇంకా అంతకన్నా 4 వేదాలు చదివిన బ్రాహ్మణుడు గొప్పవాడని ఎలా చెప్తామో అట్లే ఇక్కడ కూడా అని చెప్పారు నిన్నటి భాగంలో. ఇంకా 9వ భాగం చెప్పుకున్నాం. నచేతి మరొక అర్థం విషయం చెప్పాలనే ఇచ్చ ప్రశ్న ప్రతివచన రూపంలోనే ఉండాలని నియమం కూడా లేదు. ప్రకృతమైన విషయం చెప్పకుంటే అక్కడ కుదరదనే పరిస్థితిని బట్టి అర్ధాంతర వివక్ష ఏర్పడుతుంది. ప్రాణం వరకు చెప్పిన ఉపదేశం విని నారదుడు మౌనంగా ఉండటం చూసి సనత్కుమారుడు తానే అతనికి వికారాంతృత విషయమైన కార్యము అసత్యము అయిన విషయం గల ప్రాణ విజ్ఞానం చేత ఏ అతివాదిత్వం కలుగుతుందో అతి అనతివాదిత్వమే. ఏషతు అతివదతి. ఎవడైతే సత్యం చేత అతివాదం చేస్తాడో అతడే అతివాది అని బోధిస్తున్నాడు. ఇక్కడ సత్యం అంటే బ్రహ్మ, అదే పరమార్థ రూపమైనది కదా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మరొక శృతి కూడా చెబుతున్నది. ఈ విధంగా బోధించబడి నారదుడు సోహం అతిపదాని పూజ్యుడా, నేను సత్యం చేత అతివాదం చేస్తాను అని ప్రవర్తించినప్పుడు అతనికి విజ్ఞానాదులైన సాధనాల పరంపర చెబుతూ భూమను ఉపదేశిస్తున్నాడు. ప్రాణానికి పైన సత్యాన్ని గూర్చి చెప్పదగినదిగా ఏది పేర్కొనబడిందో అదే ఇక్కడ భూమని అని చెప్పబడుచున్నదని తెలుస్తున్నది. అందువల్ల ఇక్కడ ప్రాణం కంటే అధికమైన భూమ యొక్క ఉపదేశం ఉంది. కానీ ప్రాణం కంటే అన్యమైన భూమ పరమాత్మయే అనటానికి తగి ఉంది. ఈ విధంగా చెప్పినప్పుడే ఆత్మ వివిధిషతో జరిగిన ప్రకరణ ప్రారంభం యుక్తంగా ఉంటుంది. చెప్పారు. దీని గురించి వివరంగా చెప్పుకున్నాం. ఒక విషయం చెప్పాలని ఇక్కడ చెప్పాలనే విషయం ఒక ఇష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రతివచన రూపంలోనే ఉండాలని ఒక వచనం చెప్పి మరి దానికి ప్రతివచనంగా చెప్పాలని రూపంలోనే ఉండాలని నియమం ఏమి లేదు కదా. ఒక ప్రకృతమైన విషయం చెప్పకుంటే ఇక్కడ కుదరదు అనే పరిస్థితిని బట్టి అర్ధాంతర వివక్ష అంటే ఒక అర్ధాంతరంగా వేరే గురించి చెప్పాల్సి వస్తుంది. ప్రాణం వరకు చెప్పి ఉపదేశం విని నారదుడు మౌనంగా ఉండటం చూసి సనత్కుమారుడు తానే అతనికి కార్యము అసత్యమైన విషయం గల ప్రాణ విజ్ఞానం చేత ఒక అతివాదిత్వం కలుగుతుందని చెప్పారు. కాబట్టి అంటే ఒక ప్రాణాపాన సమాయుక్తం ప్రాణ విద్య చేస్తాం వల్ల అతనికి సత్యం అంటే తెలుస్తుంది. అలా అతివాదిత్వం కలుగుతుంది. కాబట్టి ఎవడైతే సత్యం చేత అతివాదం చేస్తాడో అతడే అతివాదని, ఏదైనా కానీ ప్రాణ విజ్ఞానం చేతే సాధ్యమవుతుందని చెప్తున్నారు. ఇక్కడ అతివాదని బోధిస్తున్నారు. కాబట్టి ఇక్కడ సత్యం అంటే బ్రహ్మని, అదే పరమార్థమైనది కదా. ఇక్కడ సత్య జ్ఞానం అనంతం బ్రహ్మని శృతి కూడా చెప్తుంది. కాబట్టి ఇంకా ఈ నారదుడికి ఈ విధంగా బోధించి నారదుడికి సోహం గురించి చెప్పి పూజ్యుడా, నేను సత్యం చేత అతివాదం చేస్తానని ప్రవర్తించినప్పుడు అతనికి విజ్ఞానాదులైన ఒక సాధనాల గురించి చెబుతూ కూడా భూమని ఉపదేశిస్తున్నారు.
ఈ సాధనంతా చేసేది భూమిని పరమాత్మని తెలుసుకుంటానికే. కాబట్టి ఒక ప్రాణానికి పైన సత్యం గురించి చెప్పదగినదిగా ఏది పేర్కొనబడిందో అదే ఇక్కడ భూమని చెప్పబడుతుంది కదా అని తెలుస్తుంది. కాబట్టి అందువల్ల ఇక్కడ ప్రాణం కంటే అధికంగా భూమ యొక్క ఉపదేశం ఉంది. మనకు ఆ ప్రాణ ఉపదేశం చేయటం వల్ల దాని నుంచి భూమ యొక్క ఉపదేశం, దాని నుంచి భూమ యొక్క ఉపదేశం జరిగినట్టు కానీ. కాబట్టి ప్రాణం కంటే అన్యమైన భూమ పరమాత్మే అనటానికి తగు ఉంది. కాబట్టి ఈ విధంగా చెప్పినప్పుడే ఆత్మ గురించి ఒక ప్రకరణ ప్రారంభం ఒక యుక్తంగా ఉంటుంది అని చెప్పారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. భూమాధికరణంలో 9వ భాగం సంపూర్ణం.